హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యూ ఆర్ గుడ్. టుడే ఇవాళ మన ఇండియన్ సూపర్ మార్కెట్ గ్రాసరీస్ కావాలంటే నేను దగ్గరలో ఉన్న గ్రాసరీస్కి వెళ్ళాను. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ సంబంధించింది లిటిల్ ఇండియన్ సూపర్ మార్కెట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన అన్ని గ్రాసరీస్ దొరుకుతాయి. సో మీకు ఏంటంటే మాల్టాలో మనకు అన్ని రకాల వెజిటబుల్స్ దొరకవండి. సో కొన్ని మాత్రమే మనకు దొరుకుతాయి. అవి కూడా ఏంటంటే టొమాటో, సో బీట్రూట్, పొటాటో అలాంటివి మాత్రమే మనకు దొరుకుతాయి. సో ఇవి మనం తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఇండియన్ సూపర్ మార్కెట్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే నేను నెలలో రెండు సార్లు వెళ్తాను. సో నాకు ఏవైనా కావాలంటే అవి తెచ్చుకుంటాను. సో ఇక్కడ కూడా ఫ్రెష్గా ఉంటాయంటే అది ఉండదు. మనకు కావాలంటే ఫ్రోజన్ ఐటమ్ ఎక్కువ వండుతారండి ఇక్కడ బాగాను. ఇన్స్టెంట్కి ఎక్కువ అలవాటు పడ్డారు వీళ్ళు. సో అందువల్ల ఏంటంటే ఇన్స్టెంట్ ఫుడ్సే ఉంటాయి. అలాగే మీకు డ్రమ్ స్టిక్స్ కూడా ఉంటాయి వీటిలో. జాక్ ఫ్రూట్ కూడా ఉంటుంది. దీంట్లో అన్నీ కూడా ఫ్రోజనే ఉంటుంది. మనకి ఏమేం కావాలో అవి తీసుకొని ఇన్స్టెంట్గా కుక్ చేసుకొని మనం తినడమే ఇక్కడ. సో ఇండియాలో ఫ్రెష్గా దొరకాలంటే మాత్రం కష్టమే కొంచెం, ఎందుకంటే ఫ్రెష్కి ఇక్కడ ఇంపాసిబుల్ అండి, అసలు దొరకదు. సో అలాగే రెడ్ ఆనియన్స్ చూడండి, అసలు కట్ చేసి ఉంటాయి మన లోపల ఫ్రోజన్. యాక్చువల్గా ఫ్రోజన్ తినకూడదు, రెడ్ ఆనియన్స్ అంటారు. బట్ తప్పదు కదా మరి, వేరే దేశం వచ్చినప్పుడు తప్పదు కదండి మరి. సో అక్కడ ఏంటంటే లేడీ ఫింగర్స్ వచ్చి చిన్నగా ఉంటాయి. సో మనంత పెద్దగా ఉండవు. ఇక్కడ చిన్న సైజులో స్మాల్గా ఉంటాయి. వీటిని కర్రీ వండుకుంటాము. ఇక్కడ వచ్చి మన ఇండియన్కి సంబంధించిన అన్నీ ఉంటాయి లోపల. సో గ్రాసరీకి సంబంధించినవి. అలాగే ఇక్కడ వెజిటబుల్స్ వచ్చి అన్నీ ఉంటాయి. ఇది వచ్చి కేరళ వాళ్ళ షాప్ అండి, సూపర్ మార్కెట్. సో వాళ్ళు ఏంటంటే ఓణం పండుగ వచ్చింది కదా, వాళ్ళంతా సందడిగా మంచి హడావుడిగా ఉన్నారు లోపలంతా కూడా. ఇవన్నీ కూడా గ్రాసరీకి సంబంధించిన ఐటమ్స్. సో పికిల్స్ అని కానీ రైస్ ప్యాకెట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ బాస్మతి బియ్యానికి సోనా మసూరి బియ్యం సేమ్ కాస్ట్ అండి. సో అందువల్ల బాస్మతి బియ్యం ఎక్కువగా కుక్ చేసుకుంటారు ఇక్కడ అంతా కూడా. సో అలాగే అన్ని దేశాలకు సంబంధించిన రైస్లో దొరుకుతాయి మీకు అక్కడ. స్టీము, బాయిల్డ్, అలాగే చైనా రైస్ కూడా దొరుకుతుంది. అది మనం తినలేమనుకోండి. సో అలాగే ఆయిల్ ప్యాకెట్స్ అని, అలాగే ఓణం పండుగ కదా, ఫంక్షన్ సంబంధించిన అన్నీ కూడా అక్కడ లుంగీలు కూడా పెట్టారు చూసారా. సో వాళ్ళ ట్రెడిషన్ కదా అది. సో అందువల్ల ఇక్కడ వచ్చేటప్పటికి మనకి డాల్ అని మొత్తం అన్ని రకాలు దొరుకుతాయి అక్కడ. సో కాస్ట్ మటుకు ఎక్కువే ఉంటుందండి, తక్కువైతే ఏముండదు. బట్ తప్పదు కాబట్టి మనకు కావాలంటే తీసుకోవడమే. నార్మల్ సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి ఇక్కడ లోకల్లోకి, ఈ టైప్ ఇవేమీ అక్కడ దొరకవు. అక్కడ దొరికే వల్ల పిజ్జాలు, అలాగే రకరకాల ఇన్స్టెంట్గా ఉండే ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ తినే ఫుడ్ కూడా అలాంటిదే తింటారు వాళ్ళు. పిజ్జా అంటే ఎక్కువ ప్రతిరోజు దాదాపు ఫంక్షన్ జరిగేప్పుడు కూడా పిజ్జానే ప్రిఫర్ చేస్తారు వీళ్ళు. సో పాస్తీజీ అని, అలాగే చీజ్ ఐటమ్స్, పాస్తా ఐటమ్స్ ఎక్కువగా తింటారు వీళ్ళు. సో మనలా వెజిటబుల్స్ అవి తక్కువగా తింటారండి వీళ్ళు. సో అలాగే ఫ్రూట్స్ వచ్చినప్పుడు కూడా సేమే. ఇక్కడ చిల్లీస్ చూడండి, కాస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కేజీ €10, అంటే కేజీ ₹950. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాస్ట్ ఎలా ఉంటుంది కూరగాయలు అనేవి. మనకు కావాల్సినవి ఒక 100 గ్రామ్స్ అలా తీసుకుని వాటిలో చిల్లీ మేము వీక్లీ వన్స్ వాడుకుంటూ ఉంటాం. టొమాటో, ఆనియన్స్, పొటాటోస్ అన్నీ అలాగే ఉంటాయి. సో ఓకే అండి. కాకపోతే ఫ్రెష్ ఐటమ్ అనేది దొరకదు. బట్ తెచ్చింది 3 days 4 days పర్వాలా ఉన్న వాటితో. ఇలాంటి ఐటమ్స్ బయట దొరకవు మళ్ళీ మనకి. ఇక్కడ దొరికే వెజిటబుల్స్ అన్ని వెరైటీగా ఉంటాయండి. మళ్ళీ బ్రోకలీ అని అలాంటివన్నీ వీళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మనం ఆ బ్రోకలీ అనేది వాడము. సో మీరు ఇంకా చూడొచ్చు గ్రాసరీస్ ఏమున్నాయి అక్కడ అనేది. ఇండియా నుంచి ఇవన్నీ తెచ్చుకోవాలంటే కొన్ని తెచ్చుకుంటామండి. ముఖ్యంగా అయితే కనుక ఇండియా నుంచి వచ్చేవాళ్ళు స్పైసెస్ ఐటమ్స్ తెచ్చుకుంటారు. మిగిలినవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కదండి దానివల్ల. సో కందిపప్పు ఉందనుకోండి, అక్కడ మనకి 180 అలా ఉందనుకోండి, ఇక్కడ వచ్చేటప్పటికి 250, 230, 240 పడుతుంది రఫ్లీగా. సో అందుకని ఇక్కడే కొనుక్కుంటాం అలాంటివి. ఇవన్నీ ఫ్రూట్ ఐటమ్స్ అనేవి. బిస్కెట్స్ డిఫరెంట్గా ఉంటాయి కొంచెం ఇక్కడ. అలాగే ఫ్రూట్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ దొరుకుతాయండి ఇక్కడ మనకి. కొన్ని దొరకని ఫ్రూట్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి. సో ఇప్పుడే మన ఇండియా వైపు కూడా అలాంటివి వస్తున్నాయి అనుకోండి. ఇదివరకు డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకు తెలిసేది కాదు. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ అని రకరకాల ఫ్రూట్స్ మనం తినగలుగుతున్నాం సూపర్ మార్కెట్స్ వచ్చాక. సో అన్ని రకాలు దాదాపుగా ఇక్కడ ఉన్నవన్నీ దొరుకుతున్నాయండి. అందుకని వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఐటమ్స్ ఏమీ తీసుకొని రాను, ఎందుకంటే ఇక్కడ కన్నా తక్కువ రేట్లో మనకి ఇంకా అక్కడ దొరుకుతాయి చాలా మంచి ఐటమ్స్. చాక్లెట్స్ పరంగా చూసుకుంటే సేమ్ ఇక్కడ ఏవైతే చాక్లెట్స్ ఉన్నాయో అవే చాక్లెట్స్ మనకు అక్కడ కూడా దొరుకుతున్నాయండి. నేను అబ్జర్వ్ చేశాను, చాలా మటుకు ఫారెన్ చాక్లెట్స్ మన ఇండియాలోనే దొరికేస్తున్నాయి.
ఇక్కడ దాదాపుగా ఫ్రూట్స్ జ్యూస్ తాగాలంటే డైరెక్ట్గా. సో ఏంటంటే ప్యాక్ చేసి ఉంటాయి టెట్రా ప్యాక్లో, అవే తీసుకొని ఇన్స్టెంట్గా యూజ్ చేసుకొని తాగేస్తారు తప్ప మళ్ళీ ఫ్రూట్స్ తీసుకోవడం వాటిని మళ్ళీ తినడం అలా ఉండదు. ఇక్కడ ఎక్కువగా తక్కువ రేట్లో దొరికేది యాపిల్. సో అది మేము తీసుకుంటాము, బాగుంటాయండి యాపిల్ టేస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ. అలాగే పికిల్స్ కూడా ఉంటాయండి ఇక్కడ, నాన్ వెజ్ పికిల్స్, వెజిటేరియన్ పికిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇదండి మీకు చూపించాలనుకున్నాను వెజిటబుల్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి మార్కెట్ అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.